టు బిగ్ స్టోరీ. విప్లవం దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే సమూలమైన మార్పు. వర్గ సమాజంలో శ్రామిక శక్తుల అధికారాన్ని నెలకొల్పే చోదక శక్తి విప్లవం. మానవ సమాజంలో కొత్త ఒరవడిని సృష్టించి సమ సమాజ స్వప్నాన్ని నిజం చేసే మార్గమే విప్లవం. ఇలాంటి మహత్తర విప్లవాన్ని సృష్టించాలంటే శ్రమశక్తులను ఏకతాటిపై తేవడం అత్యంత కీలకం. అధికారంలో ఉన్న పాలక వర్గాలు దోపిడీని కొనసాగించేందుకు అనేక మార్గాలను అనుసరిస్తాయి. వీలైతే దోపిడీ రూపాలను మార్చుకొని తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి. ఇలాంటి దోపిడీ వ్యవస్థ నుంచి సమస్త మానవాళిని కాపాడి సమ సమాజం వైపు నడిపించేదే కమ్యూనిజం. మానవ చరిత్ర గతిని మార్చే సమ సమాజ స్థాపనలో కమ్యూనిస్టు శక్తుల ఐక్యత అత్యంత అవసరం. ప్రస్తుత పరిణామంలో ఈ దిశగా అడుగువేయటం ఓ చారిత్రక అవసరం. ఉత్పత్తి శక్తులను, సాధనాలను, వనరులను కొంతమంది తమ గుప్పిట్లో పెట్టుకుని అణచివేత, పీడన ద్వారా ఉత్పత్తిని దోచుకుని కొల్లగొడుతూ ఓ వర్గం ఈ ప్రపంచంలో వేళ్లూనుకుని ఉంది. మానవ సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. శ్రమకు సంబంధం లేకుండా ద్రవ్య పెట్టుబడితో మొత్తం ప్రపంచాన్ని శాసించే శక్తిగా పెట్టుబడిదారీ వర్గం ప్రజలను దోపిడీ ఉచ్చులోకి లాగుతోంది. ఆధునిక సమాజంలో మానవ శ్రమను రకరకాలుగా దోచుకునే యంత్రాంగం, మంత్రాంగాన్ని సృష్టించిన పెట్టుబడిదారీ వర్గ సమాజం అణగారిన వర్గాలను దోచుకుంటోంది. ఈ పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థకు వంతపాడుతూ ఓవైపు రాజ్యం, మతం, చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ప్రజలను ఏమార్చుతూ ప్రజలను అణచివేస్తూ దోపిడీకి ఊపిరిలూదుతున్నాయి. కమ్యూనిజం, సోషలిజం, ట్రేడ్ యూనియనిజం లాంటివన్నీ కాలం చెల్లిపోయాయని, అవన్నీ పిడివాదులని నేటి ఆధునిక మార్కెట్ సిద్ధాంతకర్తలు, కొందరు సోకాల్డ్ మహామేధావులు సెలవిస్తున్నారు. అభివృద్ధికి ఏ మార్గమైనా పర్లేదని, పోటీ ప్రపంచానికి ఆకాశమే హద్దని, సమానంగా ఎదగటం అనేది ప్రగతి నిరోధకం సెలవిస్తున్నారు. పోటీ అంటూ విద్యా విధానం ద్వారా చిన్నప్పటి నుంచే పెట్టుబడికి మనలను సిద్ధం చేస్తోంది. మన మెదళ్లను సైతం మార్కెట్కు అనుగుణంగా, దోపిడీకి అనుకూలంగా మార్చుతోంది క్యాపిటలిస్టు సమాజం. ఈ ఆధునికత హోరులో పరిశ్రమ ఆధారిత ఉత్పత్తిని తక్కువ చేసి చూపిస్తూ మన పాలకులు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు కట్టిన ఆకాశ హర్మ్యాలనే అభివృద్ధి అని భ్రమింపచేస్తున్నాయి. కానీ ఆ అద్దాల మేడలను కడుతూ నేలరాలిన పీడిత ప్రజల రక్తానికి మార్కెట్లో విలువ లభించట్లేదు. ఎందుకంటే ఆ పీడితులంతా అభాగ్యులని. పోటీ ప్రపంచంలో సాఫ్ట్ స్కిల్స్ అబ్బని, బడుద్దాయులని ఓ ముద్ర వేసేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ స్టడీస్ పేరిట పెట్టుబడిదారీ విధానం తన ఉనికిని కాపాడుకునే సిద్ధాంతాలు తయారు చేసుకుంటోంది. ఇదిలా ఉంటే సామ్యవాద సిద్ధాంతాలు, ప్రగతి నిరోధకాలని చాలా మంది యువతను తప్పుదారిలో నడిపిస్తోంది మార్కెట్ స్వామ్యం. సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా దేశంలోని ఓ నయా మధ్యతరగతి వర్గంలో క్యాపిటలిజం ప్రభావం బలంగా పడింది. ఫలితంగా మోడీ సర్కారు వచ్చి రావడమే కార్మిక చట్టాలను ఇష్టం వచ్చినట్లు సవరించేసినా రావాల్సినంత నిరసన రాకపోవటం గమనార్హం. కానీ ఇప్పుడు దోపిడీ తన స్వరూపం మార్చుకుంది. ఈ విషయాన్ని గ్రహించకుండా ఓ కొత్త మార్కెట్ దోపిడీ విధానాలు ఏర్పడ్డాయి. ఏసీ గదుల్లో కూర్చోబెట్టి మెదళ్లను పీల్చి పిప్పి చేస్తున్న కొత్త దోపిడీ వ్యవస్థ ఏర్పడింది. అంతా సాఫ్ట్గానే సాగుతూ తడిగుట్టతో గొంతు నిలబటం ఈ దోపిడీ స్పెషాలిటీ. డాలర్లను పడేసి మనిషిని దోచుకుంటున్న కొత్త మార్కెట్ ఏర్పడింది. ఈ పరిణామాలను గ్రహించిన వారికి సోషలిజం ఎంత అవసరమో గ్రహిస్తారు. ఇప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాల్లో సోషలిజం, కమ్యూనిజం బలంగానే ఉంది. ఈ ప్రపంచంలో దోపిడీ వ్యవస్థలైన క్యాపిటలిజానికి, నియంతృత్వానికి అడ్డుకట్ట వేసే శక్తి కేవలం కమ్యూనిస్టు విప్లవానికే ఉంది. ఓవైపు క్యాపిటలిజం సంక్షోభంలోకి కూరుకుపోతున్న తరుణంలో మరోసారి సామ్యవాదం, సమ సమాజం అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఇందుకోసం వామపక్ష శక్తులు ఐక్యంగా కదలాల్సి ఉంది.
మానవ చరిత్రలో స్పార్టకస్ కాలం నుంచి ఇవాల్టి దాకా దోపిడీ వ్యవస్థ వేళ్లూనుకొని తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్యారిస్ కమ్యూన్, బోల్షివిక్ విప్లవం, చైనా విప్లవం, శ్రామిక వర్గం, కార్మికులు, రైతాంగం తిరుగుబడి దీర్ఘకాలిక పోరాటం ద్వారా విజయాలు సాధించింది. అయినప్పటికీ పెట్టుబడిదారీ ఆధిపత్య శక్తులు ఎప్పటికప్పుడు తమ స్వరూపాన్ని మార్చుకుంటూ మానవ సమాజంపై తమ పట్టును కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో ప్యారిస్ కమ్యూన్, బోల్షివిక్ విప్లవం, చైనా విప్లవం ఈ మూడింటిని కమ్యూనిస్టు విప్లవాలుగా పేర్కొనవచ్చు. వీటిలో ప్యారిస్ కమ్యూన్ ఒకటి మార్క్స్ ఏంజెల్స్ జీవితంలోనే జరిగి ఆ ఇద్దరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. శ్రామిక వర్గ పార్టీ నిర్మాణం జరిగి కమ్యూనార్డులు బూర్జువా వర్గంపై తిరుగుబాటు చేశారు. అది విజయవంతమైన కేవలం 70 రోజులు మాత్రమే అపూర్వంగా, ఉజ్వలంగా బతికింది. దోపిడీ లేని సంపూర్ణ మానవ వికాసం సాధ్యమయ్యే సమాజం ఎట్లా ఉంటుందో మాత్రం చవిచూసింది. మార్క్స్ ఏంగెల్స్ శాస్త్రీయంగా రుజువు చేసిన చరిత్ర భౌతిక పరిణామం ఎలా ఉంటుందో ప్యారిస్ కమ్యూన్ మన ముందు ఉంచింది. ఇక ప్యారిస్ కమ్యూన్ స్ఫూర్తితో లెనిన్జార్ల పాలనలోని రష్యాలో బోల్షివిక్ పార్టీని నిర్మాణం చేసి కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి రష్యా జాతుల బందీఖానాలో ఉన్న జాతులన్నింటినీ స్వచ్ఛంద సంఘటనలోకి తెచ్చి 1917 ఫిబ్రవరిలో బూర్జువా విప్లవాన్ని, అక్టోబర్లో సామ్యవాద విప్లవాన్ని సుసాధ్యం చేశారు. ప్యారిస్ కమ్యూన్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్న లెనిన్జార్ ఆధిపత్యంలోని రష్యాలో బోల్షివిక్ పార్టీ స్థాపించి నిర్మాణాత్మకంగా ముందుకు సాగారు. లెనిన్ తన నేతృత్వంలో కార్మిక వర్గాలను సంఘటితం చేసి రష్యాలోని జాతులన్నింటినీ ఏకతాటిపై నిలిపి సామ్యవాద విప్లవాన్ని సుసాధ్యం చేశాడు. ఇక చైనాలో మావో నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాత్మకంగా ఎదుగుతూ నూతన ప్రజాస్వామ్య విప్లవ పంథాను అనుసరించి సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని లాంగ్ మార్చ్ రక్త తర్పణలతో విప్లవ భూ సంస్కరణలతో సామ్యవాద రాజ్యాన్ని స్థాపించి అరుణ తారగా నిలిచింది. ఇదే పరిణామ క్రమంలో భారత్లో సైతం కమ్యూనిస్టు విప్లవానికి బీజాలు పడ్డాయి. మన దేశంలోనూ కమ్యూనిస్టు పార్టీ లాహోర్, మీరట్, మలబార్ తిరుగుబాట్లను నిర్వహించి వర్గ పోరాటానికి బీజం పడింది. బెంగాల్లో తీగ్బా పోరాటం, బొంబాయి, కలకత్తాలలోని నావికాదళ తిరుగుబాట్లు, బట్టల మిల్లు కార్మికుల ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం ఇలా అనేక ఉద్యమాల ద్వారా దేశంలోని దోపిడీ, భూస్వామ్య, కూలీన, పెట్టుబడిదారీ వర్గాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిల్చున్నారు. వలస పాలనలు అనంతరం కొనసాగిన పెట్టుబడిదారీ అనుకూల విధానాలను కమ్యూనిస్టులు బలంగా ఎదుర్కొన్నారు. అంతర్జాతీయంగా ఎదురైన పరిణామాలు, కమ్యూనిస్టు పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత్ చైనా యుద్ధం పట్ల ఉన్న పరస్పర వైరుధ్య భావాలు భారత కమ్యూనిస్టు ఉద్యమంలో చీలికకు దారితీసింది. క్రమేపీ సంభవించిన పరిణామాల మూలంగా పార్టీలో చీలిక అనివార్యమైంది. 1964లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఏర్పడింది. 2గా మొదలైన భారత కమ్యూనిస్టు పార్టీ చీలిక ఆ తర్వాత 12గా చీలి కొత్త వర్గాలు పురుడు పోసుకున్నాయి. ఇక మరోవైపు నక్సల్బరీ ఉద్యమ ఫలితంగా విడిపోయిన విప్లవకారులు మావోయిస్టులుగా సాయుధ పోరాటమే మార్గమని నమ్ముతూ పోరాటం కొనసాగిస్తున్నారు. కానీ వారి సాయుధ పోరాటం విశాల వేదికను ఏర్పాటు చేయడంలో విఫలం చెందింది. దాని పరిమితుల్లోనే కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ వామపక్షాలు పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలను ఎదిరించేందుకు గాను, అలాగే ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించడానికి ఏకతాటిపై నిలుస్తూ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాయి. సోవియట్ యూనియన్లో సోషలిజం విచ్ఛిన్నం, చైనా పెట్టుబడిదారీ పందాలో పోతున్నదన్న అవిశ్వాసం, అమెరికా పెట్టుబడిదారీ విధానం విస్తరణ వంటి అంతర్జాతీయ పరిణామాలు కమ్యూనిజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
అయినప్పటికీ పీడిత వర్గాల తరపున దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సామాన్యుడి సమసమాజ స్వప్నాన్ని సాకారం చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టు శక్తులపై ఉంది. 2015 కీలకమైన సంవత్సరం. దేశంలోని ప్రధాన వామపక్ష పార్టీలకు యాదృచ్ఛికంగా ప్రధాన కార్యదర్శులిద్దరూ తెలుగువారే ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలం తర్వాత ఒకే సమయంలో సిపిఐ, సిపిఎంలకు సారథ్యం వహించే అవకాశం తెలుగువారికి దక్కింది. ఇటీవల జరిగిన సిపిఐ జాతీయ మహాసభలో తెలుగువారైన సురవరం సుధాకర్ రెడ్డి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఎన్నికయ్యారు. విశాఖలో జరిగిన సిపిఎం జాతీయ మహాసభలో సీతారాం యేచూరిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. సిపిఎం 1964లో ఆవిర్భవించినప్పుడు తెలుగువారైన పుచ్చలపల్లి సుందరయ్య పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సమయంలో సిపిఐకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగువారైన చంద్ర రాజేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. వారి హయాం తర్వాత ఇరు పార్టీల్లో మళ్లీ తెలుగువారు ఒకే సమయంలో ఇప్పుడు సారథులుగా ఉన్నారు. సైద్ధాంతిక వైరుధ్యంతో విడిపోయిన కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత తీసుకురావాలనే ప్రయత్నం జాతీయ స్థాయిలో ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో సిపిఐ, సిపిఎంలకు తెలుగువారే సారథులుగా వ్యవహరించడం విశేషం. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణ జరగాలంటూ సిపిఐ జాతీయ మహాసభ తీర్మానమే చేసింది. కమ్యూనిస్టు పార్టీల ఐక్యత వరకు పరిమితమై సిపిఎం ఆవశ్యకతను ఎత్తి చూపిస్తోంది. (1991) తరువాత భారతదేశంలో అమల్లోకి వచ్చిన నూతన ఆర్థిక విధానం సరికొత్త పోకడలకు దారితీసింది. దేశంలో పేదరికంతో పాటు ఒక నయా మధ్యతరగతి ఒక్కసారిగా పెరిగింది. సమాజంలో ఇతర వర్గాలను ప్రభావితం చేయటంలో ఈ నయా మధ్యతరగతి పాత్ర చాలా ఉంది. దీంతో పాటు ప్రజలను పెట్టుబడిదారీ విధానానికి అనుకూలంగా మార్చుకునే ప్రచార సాధనాలు వచ్చేశాయి. అంతేకాకుండా నూతన విద్యా విధానం, మేనేజ్మెంటు పేరిట కొత్త కోర్సులు, మార్కెట్ అనుకూల వర్గం, ఇవన్నీ జనాన్ని నూతన ఆర్థిక విధానాల వైపు మళ్లించగల వనరులివి. ఈ నయా మధ్యతరగతి వర్గాలు పెట్టుబడిదారీ సమాజానికి ఆకర్షితులవటం మొదలుపెట్టింది. అంతేకాక ఈ నయా మధ్యతరగతి వర్గానికి మతం ఓ ఎరలా మారింది. అలాగే ఈ వర్గాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు పెట్టుబడిదారీ సమాజం అన్ని ప్రయోగాలను చేస్తోంది. ఈ వర్గమే వారికి మార్కెట్, వారికి ప్రచారం, వారికి వనరుగా మారింది. దీంతో చాప కింద నీరులా కొనసాగుతోన్న దోపిడీ నుంచి బయటకు తెచ్చి నయా మధ్యతరగతి వర్గాన్ని తమ దారిలోకి తేవటం వామపక్షాలకు ఓ సవాలుగా మారింది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఆధ్వర్యంలో పెట్టుబడి అనుకూల శక్తులు అధికారంలోకి రావటానికి ఈ వర్గమే కీలకంగా మారిందనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అంతేకాదు, కార్మిక వర్గం అనేక తరాల పాటు ప్రాణాలుండి వీరోచిత పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను హరించి వేసేందుకు పెట్టుబడిదారీ అనుకూల ప్రభుత్వం దాడులు సాగిస్తోంది. వీటన్నింటికీ వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత వామపక్షాలపైన ఉంది. అది విడి పోరాటాలతో కుదరదు. తదనుగుణమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. చీలిక శక్తులతో దోపిడీ సమాజాన్ని ఎదుర్కొనటం అసాధ్యం. సైద్ధాంతిక పరంగా, ఆర్థిక అంశాల పరంగా ఎదుర్కోవాలి. అదేవిధంగా ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచతత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నా నైతికంగా ఆ శక్తి గలది ఒక్క వామపక్షానికి. పేదరికానికి వ్యతిరేకంగా పోరాడాలన్నా వామపక్షాలకే చేతనవుతుంది. అందుకే ఐక్యత అత్యంత అవసరం. ప్రపంచీకరణ, ఉదార ఆర్థిక విధానాల పేరిట పెట్టుబడిదారులకు ఎర్ర తివాజీ పరిచే ధోరణి పెరిగింది. మతతత్వం, కులతత్వం, ప్రాంతీయవాదం ప్రజల్లో చీలికలు పెంచి పెట్టుబడిదారులకు పబ్బం గడుపుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. అంతేకాదు, అమెరికా అనుకూల అంతర్జాతీయ విధానం నయా వలస విధానానికి పురుడు పోసుకునేలా చేస్తోంది. ఇక దేశంలో జడలు విప్పుకుంటున్న ఫ్యాసిజం దళితులు, మైనారిటీలు, మహిళల పట్ల దాడులు పెరిగేందుకు దోహదపడుతోంది. వీటన్నిటినీ సంఘటితంగా ఎదుర్కోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. బెంగాల్, కేరళలోని వామపక్ష ప్రభుత్వాలు చాలా వరకు ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి.
ప్రత్యేకించి మొదట్లో భూ సంస్కరణలు, కౌలుదారుల రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ, స్థానిక స్వపరిపాలన, పంచాయతీలకు అధికారాలు, పారదర్శక పాలన, మత సామరస్య పరిరక్షణ వంటి ప్రజానుకూల పురోగామి చర్యలతో వామపక్ష ప్రభుత్వాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అంతేకాదు, ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా కార్యకర్తలను ఉత్తేజితం చేశాయి. కానీ క్రమేపీ పెట్టుబడిదారీ అనుకూల శక్తులు విజృంభించడంతో పాటు మార్కెట్ సమాజం పట్ల ప్రజల్లో చోటు చేసుకున్న అనుకూల ధోరణి తదితర పరిణామాలు వామపక్ష శక్తులను కాలక్రమంలో బలహీనం చేశాయి. చీలి ముక్కలు ముక్కలుగా ఉన్న కార్మిక వర్గం విప్లవాన్ని సాధించలేదు అని కార్ల్ మార్క్స్ ఒకప్పుడు చెప్పారు. ప్రస్తుతం దేశం ఓ సంక్షోభంలోకి జారుకునే ప్రమాదమూ ఉంది. ఈ సందర్భంగా వామపక్షాల ఐక్య పోరాటమా, పునరేకీకరణ అనే అంశాలు తెరపైకి రావటం సహజం. అందుకే నేటి భౌతిక వాస్తవ పరిస్థితులను గుర్తించి ఓ విశాల వేదికపై ప్రజలను ఏకతాటిపై నడిపించాల్సిన బాధ్యత ఉంది. మార్క్సిజం సిద్ధాంతం అజేయమైనది. దానిని ఒక మౌలిక సిద్ధాంతంగా అంగీకరిస్తూనే చైనా, క్యూబా, వియత్నాం లాంటి చాలా దేశాలు పెట్టుబడిదారీ అగ్ర రాజ్యాలను ఎదిరిస్తూ అద్భుతాలను ఆవిష్కరించాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో పెట్టుబడిదారీ శక్తులను ఎదిరించేందుకు వామపక్షాల ఐక్యత అత్యంత ఆవశ్యకం. అప్పుడే పేదవాడి సమసమాజం కల నెరవేరుతుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.